హాయ్ అండి, ఆర్య లాగ్స్కి స్వాగతం. నేను మీ లక్ష్మి. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదా పాట పాడడం అలాగా మీకు చూసానే తప్ప ఇట్లా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. నాకు హెయిర్ గురించి కొంచెం చిన్న టిప్స్ తెలుసండి. అవి కొన్నిట్లు మీకు చెప్తాను. మీకు ఏమన్నా ఉపయోగపడితే మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి, బాగుంటుంది. నాకు చిన్న హెయిర్ అయినా హెల్దీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. నాకు అసలు టైం ఉండదు. ఉన్న టైంలో ఏమేమి చేసుకోవచ్చో చేసుకుంటాను. అందులో ఇదొకటి. ఇది చాలా చిన్న టిప్ అండి, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం, తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. 2 స్పూన్లు మెంతులు తీసుకోండి, లవంగాలు ఒక 2 స్పూన్లు తీసుకోండి. ఆల్రెడీ కొంచెం దాంట్లో వేసున్నా, మీకు కొంచెం చూపిద్దామనేసి మళ్ళీ చేతిలో తీసుకొని చూపిస్తున్నాను. కొంచెం కచ్చా పచ్చగా దంచండి. ఈ 2 ఐటమ్సేనండి, ఇంకెక్కువ ఏమి ఉండవు. ఓవర్ శ్రమ కూడా ఏమి ఎక్కువ ఉండదు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఒక వారం 2 వారాలు కూడా డైలీ వాడే వాళ్ళకైతే కొంచెం చేసుకుంటే వారం సరిపోద్ది. ఎక్కువ కొంచెం వారానికి ఒకసారి అట్లా వాడుకునే వాళ్ళకి ఒక 2 నెలలు 3 నెలలు కూడా రావచ్చు. అలా కొంచెం బరగగా దంచుకుంటే సరిపోతుంది. ఇట్లా దంచుకోవడం వల్ల ఆయిల్లో కొంచెం మనకు బాగా నానొద్ది. అందువల్ల కొంచెం బరగ్గా దంచుకుంటున్నాం. లేదా డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇట్లా వేసుకుంటే కొంచెం ఎక్కువగా లాభాలు ఎక్కువ ఉంటాయి. ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకోండి. దంచుకునేదంతా ఆయిల్ పోసుకోండి. మీ ఇష్టం, ఏ ఆయిల్ కావాలన్నా వాడుకోవచ్చు. నేనైతే పారాషూట్ తీసుకున్నాను. కొంచెం మీకు చూపించాలనేసి నేను కొంచెమే కాచాను, కానీ నేను ఎక్కువే కాచి పెట్టుకుంటానండి. మీకు వీడియోకి టిప్ కోసం కొంచెం కాచి మీకు చూపిస్తున్నాను. దీన్ని తీసుకుని వెళ్ళి స్టవ్ పైన పెట్టేసేయడమే. మీకు ఇంకా కావాలంటే ఆయిల్ ఎక్కువ పోసుకోవచ్చు. ఇంక వేరే ఆయిల్ కలపాల్సిన అవసరం లేదు. ఈ 2 సరిపోతుంది హెయిర్ గ్రోత్కి, కొంచెం డ్రై అయిపోకుండా ఉండడానికి, ప్లస్ హెయిర్ హెల్దీగా ఉండడానికి, అన్నిటికి ఇది చాలా బాగా ఉపయోగపడద్ది. నేను వాడుతున్నానండి. అసలు నా హెయిర్ చూడండి ఒకసారి, ఎక్కువగా గుండులోనే ఉంటుంది. దీన్ని మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందామండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఆయిల్ మనం చేసుకున్నాం కదా, మెంతులు లవంగాలు మొత్తం కలిపేసుకొని ఒకసారి తీసుకుపోయి స్టవ్ పైన పెడదాం. స్టవ్ పైన పెట్టాక తెలిసే కదండి అందరికి, కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు మీ ఇష్టం. ఒకేసారి బాయిల్ చేసుకోవచ్చు, లేదా 2-3 సార్లు ఆపి చిన్నగా కలిపెట్టుకుంటా ఉంటే అది పొంగు వస్తుంది. చూడండి ఎలా కనిపిస్తుందో, అలా మరిగినట్టుగా. ఒక్కసారే కాబట్టి మరగబెడతాం, బాగా మరగబెట్టుకొనేస్తే సరిపోతుంది. అలా మరగడం ఏంటంటే అప్పుడు దాంట్లో ఉండేటివి, ఆ మెంతుల్లోటివి, ఆ లవంగాల్లోటివి అన్నీ బాగా ఉడుకుతాయి కాబట్టి ఆయిల్లోకి దిగిపోతుంది అదంతా. అవి నాకు చాలా మంది అయితే డైరెక్ట్గా పచ్చి నూనెలోనే వేసుకొని పెట్టుకుంటా ఉంటారు. అలా పెట్టుకోవడం కన్నా ఇలా చేస్తే బాగుంటుంది. ప్రాసెస్ అంతా చూసారు కదండి. మొత్తం ఈ బాటిల్లోకి మొత్తం వంపేసుకోండి. ఇదిగోండి ఇలాగా. అసలు ఇలాంటి బాటిల్ నా దగ్గర లేదండి, పక్కింట్లో వెళ్ళి అడిగి మరి తెచ్చాను, మీకు బాగా క్లియర్గా కనబడుతుందని. ఇది వచ్చి మెంతులు లవంగాలు బాగా దంచుకొని ఇలా కాచి పెట్టుకున్నాం కదా. ఇది కొంచెం బాటిల్లో కొంచెం పోసుకున్నాను. నాది కొంచెం చిన్న హెయిర్ కాబట్టి కొంచెమే పెట్టుకున్నాను. లాంగ్ హెయిర్ ఉండేవాళ్ళు ఎక్కువ కాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పుడు హెయిర్ గ్రోత్ గురించి కాదండి ఆలోచించాల్సింది, హెయిర్ హెల్దీగా ఉందా లేదా. హెయిర్ ఎంత హెల్దీగా ఉంటే మనకి ఆటోమేటిక్గా గ్రోతింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే ఎంతసేపు అవి పెట్టుకోవాలి ఈ పెట్టుకోవాలి, నాకు అసలు టైమే ఉండదు. కానీ ఉన్న టైంలో చిన్న చిట్కాలు అయితే కొన్ని ఉన్నాయి, అవి మీకు నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు వీలైనటువన్నీ మీరు కొంచెం ట్రై చేసుకోండి. బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉంటేనండి, ఉంటాను. ఫస్ట్ టైం అండి నేను ఓన్గా ఒక వీడియో తీస్తున్నాను, కొంచెం టెన్షన్గా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.